క్లోజ్ చేద్దాం. సో అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు ఎవరైతే ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యారో సో వారందరికీ పఠాన్ కరీముల్లా సార్కి అండ్ మల్లికార్జున సార్కి, కార్తిక్ సార్కి అండ్ అదేవిధంగా మంకిడి కృష్ణ గారికి, చేవూరు శ్రీను గారికి, పేరా స్వామిదాస్ గారికి, హేమచంద్రబాబు సార్కి, ధర్నాథ్ రవి గారికి, జయరా శ్రీనివాస్ గారికి, వాసమల్ల రాజు గారికి, మాధవరావు సార్కి, లీనా చెల్లికి, మీరా చెల్లికి అండ్ అదేవిధంగా గణేష్ సార్కి అండ్ ఏలూరు నుంచి అరుణ మేడంకి. సో ఇంకా ఎవరు ఉన్నారా పేర్లు మిస్ అయినాయా ల్యాప్టాప్ కనెక్ట్ అయిన వాళ్ళ పేర్లు? రాజు సార్ చెప్పాను, అందరి పేర్లు చెప్పినట్టే కదా? ఎస్ సార్ నో? అందరి పేర్లు వచ్చినట్టేనా ల్యాప్టాప్ కనెక్ట్ అయిన అందరి పేర్లు? సో మీ అందరికి నా తరపు నుంచి సో ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఫ్యూచర్ లో డైమండ్స్ అవ్వాలని ఈరోజు మీ అందరికి నేను గ్యారెంటీగా చెప్తున్నాను. సో అవుతారు కూడా, నాకు నమ్మకం ఉంది. ఎందుకు అవుతారో చెప్తా చూడండి. సో మీకు ఒక చిన్న ప్రూఫ్ చూపించేసి నేను మీరు ఎందుకు అవుతారని అంత బలంగా చెప్తున్నాను చూడండి. ఒక 6 years బ్యాక్ సో ఇది యాక్చువల్గా చిన్న గారా అనేది నా ఫేస్బుక్ అకౌంట్ అనమాట. ప్రజెంట్ నేను ర్యాంక్ 10 లో ఉన్నాను. ర్యాంక్ 10 అయిపోయింది. 5,18,000 చెక్ వచ్చింది. సో నేను ఒక మెమరీ వచ్చింది నాకు. ఆ మెమరీ ఏంటంటే 6 సంవత్సరాల క్రితం మెమరీ. ఎన్ని సంవత్సరాల క్రితం మెమరీ అండి? ఎన్ని సంవత్సరాల క్రితం మెమరీ? 6 years బ్యాక్. 6 years బ్యాక్ మెమరీ ఇది. సో మీకు ఆ రోజు అప్పట్లో నేను పోస్ట్ పెట్టాను అనమాట. ఆ పోస్ట్ ఏంటంటే ఇగో ఇగో ఇది పోస్ట్. అది కనిపిస్తుంది మీ అందరికి? ఏం పెట్టా ఆ పోస్ట్ ఏంటి చూడండి ఎవరైనా. ఇతని పేరు వికాస్ కుమార్ యాదవ్. ఒకసారి ఇతని పేరు షాప్ లో వికాస్ యాదవ్ అని టైప్ చేస్తే యూట్యూబ్ లో చూడండి ఎన్ని వీడియోస్ వస్తాయో చూడండి. 2009 నుండి 2018 వరకు 9 సంవత్సరాలను అతను 5 lakhs అబౌవ్ టీంని డెవలప్మెంట్ చేసి ఇప్పుడు దేశం అంతటా ఫ్లైట్ హెలికాప్టర్లోనే తిరుగుతూ మీటింగ్లు చెప్తుంటాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు నిద్ర కూడా పట్టడం లేదు. మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతామా అని ఖచ్చితంగా 1 yearలో డైమండ్ లీడర్ అయ్యి 2 lakhs ఫర్ వీక్ తీసుకుంటాను. దిస్ ఇస్ మై కమిట్మెంట్. చూసారా ఎప్పుడు ఈ పోస్ట్ పెట్టాను? 2018 మాకు డిసెంబర్ 24. నిన్నటికి కరెక్ట్ గా 6 years మరి. టైం కూడా పడింది అక్కడ. 6:52 టైం. 6:52. అవునా? సో ఆ రోజు నేను నార్మల్ గా ఫ్రెషర్ గా ఉన్న వ్యక్తిని. ఎస్ ఆర్ నో? ఆ రోజు చెప్పాను, ఏం చెప్పాను? 1 year అనేది టైం తీసేసేయండి, 2 lakhs పర్ వీక్ అని చెప్పేసి అన్నాను లేదా? 2 lakhs పర్ వీక్ తీసుకుంటాను అని కూడా చెప్పాను. సో దీనికి సంబంధించిన నిన్న మళ్ళీ పెట్టాను ఇక్కడ ఒకటి మెసేజ్. ఏం పెట్టాను మెసేజ్? నిన్న పెట్టాను. ఇది ఏం పెట్టాను సార్? దీని అర్థం ఏంది? I took the big challenge. I took the big challenge. 2018 to achieve 2 lakhs rupees per week in shop. That dream fulfilled in 2023. That is the power of my commitment, never give up attitude. రైట్. 2018లోనే నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను, 2 లక్షల రూపాయలు సంపాదించాలని. అది 2023లో సాధించుకున్నాను. సో అదే నేను తీసుకున్న కమిట్మెంట్ పవర్ అండ్ నా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అంటే వదిలిపెట్టకుండా పని చేయడం వల్ల వచ్చిన సక్సెస్ ఇది. ఎస్ ఆర్ నో? మరి ఆ టైంలో నేనే కాదు, దిశాకి ఎన్నో వందల మంది వచ్చారు దిశాలకి. బ్యాచ్లు జరుగుతాయి. ఎస్ ఆర్ నో? ఆ రోజు నేను ఒక ఫ్రెషర్ లెవెల్లో నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను కదా వికాస్ గురుజీ మహాగురుజీని చూసి. ఎస్ ఆర్ నో? సో మరి ఆ మాదిరిగా నేను సాధించానా లేదా అనేది మీకే తెలియాలి. సాధించానా లేదా చెప్పండి. సాధించానా లేదా? అంటే నాకు సక్సెస్ సింపుల్ గా వచ్చేసిందా? సక్సెస్ సింపుల్ గా వచ్చిందా? మీరే చెప్పండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను? ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను? ఫస్ట్ నేను పెట్టిన కమిట్మెంట్ అప్పుడు ఏ టీంలో ఉన్నాను?
వేరే టీం. వేరే టీంలో రవి ఉన్నారు. వర్మ. వేరే టీం అంటే ఫామ్ అంటే 1 ఇయర్ పాటు ఒక చోట చేసి ఒక 500 మంది టీం అయిపోయినాక మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతాం, అది మామూలు విషయమా? నో మగుర్జీ. Yes, ma. అది ఎలాంటి ఛాలెంజ్ చెప్పండి మీరే. అది ఎవరి వల్ల అయిద్దా? No. సాధ్యమయ్యే పని కాదు గురించి. ఎవరి వల్ల అయిద్ది అంటారు అది? నో మగుర్జీ. సాధ్యం అవ్వదు గురించి. ఒక చోట అంత టీం చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసేసి మళ్ళీ నేను సక్సెస్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకొని చేయడం అదొక ఎత్తు, అవునా? మళ్ళీ Yes, ma. ఇక్కడ కొత్త టీంలో మళ్ళీ ఆగస్టు 19, 2019లో మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కరోనా టైం రావటం, 500 టీం అయినాక మళ్ళీ వచ్చింది కరోనా. కరోనా రావటం. ఎస్ అన్నో ఎస్ మగుర్జీ. కరోనా రావడం అంటే ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది జనాల పరిస్థితి అప్పుడు? తినడానికి కూడా కష్టంగా ఉంది మగుర్జీ. ప్రపంచం మొత్తం బయటికి అవలాగతలో. పోవడానికి కూడా అవకాశం. ఎస్ అన్నో Yes, ma. బయటకు అవకాశం లేదు. ఇంట్లో తినడానికి కూడా చాలా మందికి క్రిటికల్ గా ఉంది మా గురించి. అలాంటి టైంలో మళ్ళీ ఒక 500 టీం అయింది, మళ్ళీ జీరో అయిపోయింది. రెండోసారి 500 జీరో. అర్థమవుతుంది మీ అందరికి? Yes, ma. 500 మళ్ళీ జీరో. ఎస్ మళ్ళీ కరోనా టైంలో కొద్ది మందితో మాత్రమే మళ్ళీ వర్క్ స్టేజ్ చేసుకుంటూ మళ్ళీ కోరలు అయిపోయాను, టోపాజ్ కూడా అయిపోయాను. మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా వచ్చేసింది. హైదరాబాద్లో ఒక ఇష్యూ వచ్చింది, పెద్ద ఇష్యూ. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ డౌన్ఫాల్. ఎస్ఆర్ నో? ఎస్ Yes, ma. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ జీరోనే. మళ్ళీ వదిలిపెట్టానా? నో మగుర్జీ. No, ma. మళ్ళీ చేసుకుంటూ వచ్చానా లేదా? ఇమ్రాన్ అయిపోయింది, రూబీ అయిపోయింది. ఈరోజు ఓపెన్కి వచ్చాను. మళ్ళీ ఓపెన్ లెవెల్లో కూడా ప్లాన్ చేంజ్ అయిపోయింది. చాలా మంది సీనియర్ లీడర్ కూడా ఎస్కేపింగ్ చేసిస్తున్నారు. చాలా మంది వర్కౌట్ చేయట్లేదు. ఎస్ఆర్ నో? ఎస్ మగుర్జీ. మళ్ళీ రీస్టార్ట్ చేసానా లేదా? ఎస్ మగుర్జీ. చూడండి, Yes, మళ్ళీ ma. జీరో లెక్కే. ఎస్ఆర్ నో? అంటే Yes, అర్థం ma'am. చేసుకోండి, ఈ బిజినెస్ లో ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు చాలా మంది అవి తట్టుకోలేక వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. తట్టుకోలేక వదిలిపెట్టేసి వెళ్తుంటారు. ఎస్ఆర్ నో? బట్ Yes, ma'am. నేను ఏ రోజు తీసుకున్న కమిట్మెంట్ అది? 2018 మగుర్జీ. 2018లో వికాస్ గురించి చూసినప్పుడు పెట్టుకున్నా కదా కమిట్మెంట్. ఎస్ఆర్ నో? ఎస్ మగుర్జీ. ఎస్ నేను మగుర్జీ. అవుతాను, నేను వారానికి 2 లక్షలు తీసుకుంటానని చెప్పానా లేదా? ఎస్ మగుర్జీ. ఎస్ఆర్ నో? Yes, ma. Orji. ఎస్ మగుర్జీ. దాన్ని తగ్గట్టుగా నేను చేస్తూ వెళ్తూ ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే మళ్ళీ గివప్ చేయకుండా, ఏం చేయకుండా, గివప్ చేయకుండా, సక్సెస్ వస్తే నాది అని చెప్పి, ఫెయిల్యూర్ వస్తే నా అప్ అయింది, నా డౌన్ అయింది అని కాకుండా. కొంతమంది ఏంటంటారు, గివప్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు సార్, బిజినెస్ వదిలేసే వాళ్ళందరూ మా అప్ లైన్ తప్పు చేశాడు, మా డౌన్ లైన్ తప్పు చేశాడు, నేను కరెక్ట్గా ఉన్నాను గివప్ చేస్తారు. ఎస్. కరెక్టా కదా? ఈరోజు మీ కింద టీంలో చాలా మంది బిజినెస్ ఆపిన వాళ్ళని అడగండి, ఎందుకు ఆపేవా అంటే వాళ్ళది తప్పు మాత్రం అనరు. మా అప్లైన్ అట చేశాడు, మా డౌన్లైన్ అట చేశాడు, అందుకే నేను ఆపేశా. ఎస్ అప్లైన్ అట మగుర్జీ. చేసి డౌన్లైన్ అట చేసి ఎవరు అట చేసినా నువ్వెందుకు ఆపాలి? నువ్వెందుకు బిజినెస్ వదిలేయాలి? ఇది నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు అనుకున్నావు కదా. ఒకసారి కమిట్మెంట్ ఇచ్చావు కదా. ఒకసారి ఎస్ మగుర్జీ. కమిట్మెంట్ ఇచ్చినాక కమిట్మెంట్ ఎందుకు వదిలేయాలి? ఎస్ఆర్ కమిట్మెంట్ ఎస్ ఒకసారి మగుర్జీ. కమిట్మెంట్ ఎందుకు వదిలేయాలి సార్? ఈరోజు విత్ రియల్ ప్రూఫ్స్ నేను చూపిస్తుంది, ఏది ఒకటి కూడా అబద్ధం లేదు సార్. అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాను, అన్ని రియాలిటీ చూపిస్తున్నాను. ఇదే క్రిస్మస్ 2018-19 ముందు పండగలు చేసుకుంటుండేవాడు. నేను కూడా క్రిస్మస్ అంటే పండగలాగా ఉండేది మాకు. చాలా మేము సెమీ క్రిస్మస్ చేసేవాడిని. నేను చాలా రకాల ఈవెంట్స్ చేయించేవాడిని, చాలా జరుగుతుండేవి. బట్ ఎప్పుడైతే సేఫ్ షాప్లో నా ఎంటర్ అయ్యానో నా దీంట్లోకి నా లైఫ్ మొత్తం చేంజెస్ చేసుకున్నాకి దీని ద్వారా చూడండి. 1 to 5th పొన్నికల్ అనే గ్రామం చదువుకున్నాను, 6 క్లాస్ చదువుకున్నాను, 7th చదువుకున్నాను, స్కూల్లో టాపర్గా చదువుకున్నాను, 492 మార్క్స్. ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లా చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కాలేజీలో ఫస్ట్ వచ్చాను, బీటెక్ వడ్లమూడి విజ్ఞానం చదువుకున్నాను. బీటెక్ అయిపోయినాక కాలేజీ లెక్చరర్గా 10 ఏళ్ళు ఒకటే కాలేజీలో. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఎంటెక్ చేశాను. ఎంటెక్ తర్వాత మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు ఇంకో కాలేజీలో ఇలా అసోసియేట్ ప్రొఫెసర్గా 8,000 రూపాయల జీతంతో మొదలుపెట్టి 70,000 రూపాయల జీతంగా వెళ్ళిపోయాను. సో అలా చేస్తున్న ప్రాసెస్లోనే ఇంకా చాలా వ్యాపారాలు, మదర్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, చిన్న బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్,
ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, జీసీఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కర్రీ పాయింట్స్. సో ఇలాంటి ఇగో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇలాంటి ఆఫర్లు కూడా ఇచ్చేవాడిని నేను అప్పట్లో. కేకులు, కూల్ డ్రింక్స్, బిర్యానీలు ఇలాంటివి నా హోటల్ సంబంధించి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఇగో అన్నోన్ పర్సన్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ రోజు నాకు ఆడికి ఈ అవకాశం తీసుకొచ్చినప్పుడు వింటా కూడా ఇష్టం లేదు నాకు. ఆమె ఒకటే చెప్పింది, బ్రదర్ ఈ అవకాశం నీకు దేవుడే పంపించాడు. ఏమని పంపించాడు? దేవుడే పంపించాడు. ఆమె యాక్చువల్గా ఆ రోజు నేను బిలీవర్ని, నేను క్రిస్టియన్ని. ఆమె కూడా బిలీవర్ క్రిస్టియన్. ఆమె ఒకటి మాట అంది, బ్రదర్ నేను ఎవరో నీకు తెలియదు, డైరెక్ట్గా దేవుడు మరి నిన్ను నాకు పరిచయం చేశాడంటే ఈ ఇది మంచి లైఫ్ ఇవ్వడం కోసమే. ఎక్కడి నుంచో నేను వచ్చాను, కాకినాడ నుంచి వచ్చానంటే ఈ ఈ అవకాశం నేను ఇవ్వట్లేదు, దేవుడు నీకు పంపించాడు. ఇది తీసుకో, నీ లైఫ్ నువ్వు మార్చుకో, నువ్వు ఖచ్చితంగా 4 సంవత్సరాలు చూస్తే నీ లైఫ్ మారిపోతుంది అన్నారు. నాకు మైండ్ అంతా ఓపెన్ అయిపోయింది ఆ ఒక్క మాటతోనే. అరే నిజమే కదా, భగవంతుడు డైరెక్ట్గా రాడు కదా, ఎవరో ఒక మనిషి రూపంలోనే వస్తాడు కదా, ఎవరో దూతలు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళ రూపంలో వస్తారు కదా. సరే, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ కులం అనేది నాకు సంబంధం లేదు. సో నేను ఆమె ఒక మంచి మాట చెప్తున్నారు. సరే, ఏది ఒక పాజిటివ్ వర్డ్ చెప్పినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే బాగుండేదని ఆ రోజు నో అనకుండా నేను షాపింగ్ చేయడానికి రెడీ అయిపోయాను. నా దగ్గర డబ్బులు లేవు. 8,000 డబ్బులు ఉన్నా సరే మిగతా డబ్బులు మా ఫ్రెండ్ దగ్గర వడ్డీకి తీసుకొని నేను ఆ రోజు లాగినయ్యాను. ఆ రోజు మా ఫ్రెండే వద్దన్నాడు. అయినా నేను ఆగల. ఆ రోజు నా కళ్ళకి సైట్ ఉండేది. ఆ సైట్ కూడా ఈరోజు క్లియర్ అయిపోయింది. సేఫ్ షాప్ పవర్ అనమాట ఇదంతా కూడా. సో అలా బైక్ మీద వర్క్ స్టార్ట్ చేసిన వ్యక్తి నేను. ఇలా ఇక వికాస్ గురించి ఫస్ట్ టైం చూసి ఆ రోజు తీసుకున్న కమిట్మెంట్. మీకు ఈ ఫోటో నేను ఎన్నోసార్లు చూపించాను. విత్ ప్రూఫ్గా నేను ఫేస్బుక్ లైవ్లో కూడా వచ్చేసింది. ఎస్ ఆర్ నో? సో ఆ రోజు నేను వికాస్ గురించి చూసి కమిట్మెంట్ తీసుకున్నాను. ఎస్, ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాల్సిందే. 80% తగ్గేదిలని ఇప్పుడు ఏదో అంటున్నారు కదా సినిమాల్లో, తగ్గేదిలని ఆ రోజు నేను కమిట్మెంట్ తీసుకుని ఆ రోజు నిరూపించి చూపించాను. ఆ రోజు డెసిషన్ ఈరోజు. సో చిలకలూరిపేటలో సో ఆఫీస్ ఓపెన్ చేశాను. ఇక నేను ఎప్పుడైతే దిశాకి వెళ్ళానో, సో 4/12/2018, 8/12/2018 మధ్యలో సో ఈ హోటల్లో నేను స్టే చేసినప్పుడు సో ఆ వికాస్ బాబుజీని నా రోల్ మోడల్ పెట్టుకున్నాను. ఆ రోజు డెసిషన్. సో విత్ ఇన్ 6 months లో కార్ అచీవ్మెంట్ చేశాను. సో అలా బిఫోర్ సెషన్ ఆఫ్టర్ సెషన్ లైఫ్ స్టైల్ మార్చుకున్నాను. నెక్స్ట్ ఒక సంవత్సరం పాటు ఒక టీంలో చేసి 500 టీం అయిపోయినాక జీరో అయిపోతే మళ్ళీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేను నేను. జీరో అయిపోయింది కానీ నేను ఇంట్లో కూర్చొని ఏడవలా. ఈసారి కమిట్మెంట్ ఇంకో రకంగా తీసుకున్నాను. పార్ట్ టైం చేయడం కాదు, ఫుల్ టైం దిగాల. ఏదైతే ఏంటంటే 18/10/2019 జాబ్ రిజైన్ చేసి మళ్ళీ కొత్త టైంలో మళ్ళీ రీస్టార్ట్ చేసేసి వర్క్స్ పెట్టి వర్క్ చేయడం మొదలుపెట్టాను. కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టి చేయడం మొదలుపెట్టాను. ఇలా ఫస్ట్ టార్గెట్ విన్ అయ్యాను, మళ్ళీ రెండో టార్గెట్ విన్ అయ్యాను, మళ్ళీ కరోనా టైం వచ్చింది అయినా మూడో టార్గెట్ కూడా విన్ అయ్యాను, హ్యాట్రిక్ కొట్టాను. కరోనా టైంలో కూడా 1,13,000 రూపాయలు పైన చెక్ తీసుకున్నాను 2 months లో. ఇది కరోనా టైంలో కూడా. సో ఇలా కోరలు అయిపోయాను. 6/12/2020 ఇదే డిసెంబర్ నెలలో కోరలు అయిపోయాను 2020లో. సో అదేవిధంగా నెక్స్ట్ టార్గెట్ విన్ అయ్యాను. ర్యాంకులు వచ్చేసినాయి. ర్యాంక్ 2 అయిపోయాను, ర్యాంక్ 3 అయిపోయాను, ర్యాంక్ 4 అయిపోయాను, ర్యాంక్ 4. సో ఇదే డిసెంబర్ నెలలో 5/12/2020 కొంటున్నా. సో మళ్ళీ ర్యాంక్ 4 తీసుకున్నాను. అప్పుడు టోపాస్ కూడా అయిపోయాను డిసెంబర్ నెలలో, ఇదే డిసెంబర్లో 2021లో. సో అదేవిధంగా ర్యాంక్ 5 అయిపోయాను. అలానే ర్యాంక్ 5 రికగ్నిషన్ అయిపోయింది. ర్యాంక్ 6 అయిపోయాను. ర్యాంక్ 6 సన్మానం జరిగింది. ర్యాంక్ 6 ద్వారా 1,12,000 తీసుకున్నాను. ఒక వారం చెక్. టోపాజ్ లెవెల్లో మళ్ళీ గోవా టార్గెట్ నుండి గోవా వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ ఎమరాల్డ్ అయ్యాను 12/6/2020. మళ్ళీ 1,62,000 రూపాయలు చెక్ తీసుకున్నాను ర్యాంక్ 7 కింద. సో మళ్ళీ అర్జున అవార్డు విన్ అయ్యాను. సో అర్జున అవార్డు విన్ అయ్యి మళ్ళీ 3,86,000 చెక్ 2023 ఏప్రిల్లో తీసుకున్నా ఈ చెక్. టర్కీ స్తంభంలో వెళ్ళి రావడం. అంటే నేను 2018లో వికాస్ గురించి చూసి తీసుకున్న కమిట్మెంట్. నేను వారానికి 2 లక్షలు తీసుకోవాలన్నాను. ఎస్ఆర్ నో? అది 2018లో తీసుకున్నది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళీ ఎదుర్కొని చేసి 2023కి అయిందా లేదా? 3,26,000 చెక్. ఎస్ఆర్ నో? Yes, Mohammed. డైమండ్ కన్నా ముందే తీసేసుకున్నాను. సో అలానే అదిగో నా అకౌంట్లో పడిన డబ్బులు చూడండి. 3 ఏప్రిల్ 2023. ఒకటి కూడా అబద్ధం ఉంటుంది నా దగ్గర. చెప్పే కదా ఏప్రిల్ 2023లో తీసుకున్నానండి. జరిగిందా లేదా? ఇక 3/9 3,09,862 ట్యాక్స్ కట్టే వచ్చింది నా అకౌంట్లోకి. కమిట్మెంట్ అది. సో రూబీ అయిపోయాను. రూబీ సన్మానం జరిగింది. రూబీ సన్మానం అండ్ 80 lakhs పెట్టి ఇల్లు తీసుకున్నాను. అంటే ఈ బిజినెస్ లో రాకముందు ఒక చిన్న పురుగుడు పుట్టి పెరిగిన నేను అదే ఇంట్లో ఉండేవాడిని.
ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులున్న ఏరియాలో ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇదంతా ఎవరి వల్ల? ఓన్లీ సేఫ్ షాప్ పవర్. ఇగో చూడండి, స్టార్టింగ్ లక్షలు రాలా. స్టార్టింగ్ నాకు ₹1,00,000 వచ్చింది. బట్ నేను ఖర్చు పెట్టింది ఎక్కువ అవ్వచ్చు. తర్వాత 2,45,000 కరోనా టైంలో కూడా. తర్వాత 4,00,000, తర్వాత 15,00,000, తర్వాత మా మిస్సెస్కి ఫస్ట్ 40,000, తర్వాత 1,20,000, తర్వాత 1,30,000, తర్వాత 9,00,000, 70,000. చూడండి, టేబుల్ వేసాను ఇక్కడ. ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయో, ఒక సంవత్సరంలోనే 15,00,000 ప్లస్ 9,00,000, 25,42,000 వచ్చినాయి ఒక సంవత్సరంలోనే. ఇది 2023లో. 2024లో 22,00,000 వచ్చినాయి మొన్న, లాస్ట్ ఇయర్. ఈ 2025 మార్చి వరకు సుమారు నాకు మా వైఫ్ కలిపి సుమారు 60,00,000 వస్తున్నాయి. 60,00,000, 60 lakhs. సేఫ్ షాప్ పవర్ ఇది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను, టర్కీ స్థలంలో వెళ్ళి వచ్చాము, ఇలా పాస్పోర్ట్ ఇది, ఇలా ఫారెన్ టూర్స్, ప్యారిస్, స్విట్జర్లాండ్, ఎన్ని, ఇవన్నీ కూడా సేఫ్ షాప్లో పవర్ అండి, నాలో ఏం లేదు. చూడండి, సేఫ్ షాప్లో ఉండబట్టే ఇవన్నీ కూడా సాధించాం. ఫ్యామిలీ మంచిగా లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది ఈరోజు. 3,73,000 చెక్ తీసుకున్నాం. మళ్ళీ ర్యాంక్ 9 ఇన్కమ్. మళ్ళీ 40 మంది ఫారెన్ టూర్ చేర్చాం. 40 మెంబర్స్ ఫారెన్ టూర్ బ్యాంకాక్ 2024లో జరిగింది, ఏప్రిల్లో. మళ్ళీ ఓపెన్ అయిపోయాను. ఓపెన్ తర్వాత మళ్ళీ ఇంకో 30 మంది మళ్ళీ ఫారెన్ టూర్ వచ్చాం. సో ఇదంతా కూడా జస్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా చిటికి సింపుల్గా అయిపోయింది నాకైతే. ఇప్పుడు నేను ఎన్ని మెమరీస్ చూసుకుంటే, అరే ఇంతవరకు అప్పుడే అయిపోయిందా, ఇంత ప్రాసెస్ నిజంగా జరిగింది నాలో, నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాసెస్ ఫాలో అవుతూ వచ్చాను, ఈరోజు సక్సెస్ అయిపోయాను. ప్రాసెస్ అంతే. మనం సేఫ్ షాప్లో సక్సెస్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏదంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సేఫ్ షాపే కాదు సార్, నా జీవితంలో ఏది జరిగినా నేను ప్రాసెస్ ఫాలో అవుతాను. ఈరోజు మీ అందరు కూడా చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు మీకు తెలుసు ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత లావుగా ఉన్నాను, ఎట్లా ఉన్నాను. ఎస్ఆర్నో? ఇప్పుడు మీ కళ్ళకి నేను కనిపిస్తున్నాను లేదా మీ ఏరియాకి వచ్చినప్పుడు? ఎస్ఆర్నో? ఎట్లా అవుతున్నాను? ఇది కూడా ప్రాసెస్. నేను పొద్దున్నే లేచి ఎవ్రీడే నేను మానిటరింగ్ చేసుకుంటాను. రోజంతా నా మానిటరింగ్ చేసుకుంటాను. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది ఎవరో చెప్తే అయ్యింది కాదు ఇది. సో నాకు సెల్ఫ్ మోటివేషన్ అనమాట. చాలాసార్లు చాలా మంది చెప్పినప్పుడు నేను వినను, బట్ సెల్ఫ్ మోటివేషన్ అప్పుడు మాత్రమే మేము వింటాం. ఎస్ఆర్నో? సో ఇక్కడ చూస్తే మీరు నా వెయిట్ లెస్ రిపోర్ట్ ఇదంతా కూడా. యాక్చువల్ 95 కేజీలు అప్పుడు నేను కమిట్మెంట్ తీసుకున్నా. 95 కేజీస్కి వెళ్ళాను నేను. 95 కేజీస్కి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు ఇలా నాకు ఏమి లేదు అంటే వెయింగ్ మెషిన్ లేదు అప్పుడు. నేను నేరుగా డైట్ ఫాలో అవుతున్నాను. నేను అక్టోబర్ నెలలో నుంచి డైట్ ఫాలో అయ్యాను. 95 కేజీల నుంచి నేను డైట్ ఫాలో అవుతూ, నాకు ఐడియా ఎప్పుడు వచ్చిందంటే నాకు యాక్చువల్గా 5-6 తారీఖులో నవంబర్ నెలలో ఐడియా వచ్చింది. ఏంటంటే ఒక వెయింగ్ మెషిన్ కొనుక్కుంటే, వెయిట్ మెషిన్ కొనుక్కుంటే ఎవ్రీడే మనం ఎంత తగ్గుతున్నాము లేకపోతే పెరుగుతున్నామా ఆ వెయింగ్ చూసుకోవచ్చు అని నాకు ఆలోచన వచ్చింది. సెల్ఫ్గా వచ్చింది ఇది కూడా. అలా నేను వెయింగ్ మెషిన్ ఆర్డర్ చేశాను. చేస్తే నాకు 13వ తారీఖు డెలివరీ అయింది. వెయింగ్ మెషిన్ వచ్చేసింది ఇంటికి. ఇక 13/11/2024 ఫస్ట్ నేను వెయిట్ చూసుకున్నాను. అంతకుముందు వెయిట్ 95 కేజీలో వెయిట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆ రోజు మా మిసెస్ చూపించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు బరువు చూసుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు కూడా అనిపిస్తుంది చాలా ఓవర్ వెయిట్లో ఉన్నాను, తగ్గాలని. ఒక నెల రోజుల ముందు, దీనికన్నా నెల రోజుల ముందు నేను అప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాను. సో అప్పటి నుంచి కొంచెం ఫాలో అవుతున్నాను. బట్ ఏదైతే ఈ వెయింగ్ మెషిన్ వచ్చిందో ఆ రోజు నుంచి చూడండి 87.150 గ్రాములతో స్టార్ట్ అయిన జర్నీ. సో ఇక్కడ ఎల్లో కలర్లో చూపించింది ఏదన్నా ఉందంటే అప్పుడు వెయిట్ పెరుగుతున్నాను. ఏమవుతున్నాను? వెయిట్ పెరుగుతున్నాను. ఈ వెయిట్ పెరిగినప్పుడల్లా ఏం జరిగిందంటే ఆ రోజు నేను డైట్ బ్రేక్ చేశా. ఏం చేశానంటే డైట్ బ్రేక్ చేసేసా. అంటే ఆ డైట్ నేను ఫాలో కాల, బ్రేక్ చేశా. అంటే వేరే ఫుడ్ తింటాము, వేరే రకంగా ఉంటాం. సో అందుకనే ఇగో ఈ మార్పులు చేర్పులు కూడా నాకు అబ్జర్వేషన్ వచ్చేసింది. ఈరోజు 78.750 గ్రాములు ఉన్నా. 78.750 గ్రాములు నా టార్గెట్. సో 31/1/2025కి 65 కేజీలు మై టార్గెట్. సేఫ్ షాప్ హిస్టరీలో కాదు,
బయట ప్రపంచంలో మనుషులు కూడా చూడండి. నాలాగా ఒక మీరు చెక్ చేసి చూడండి. నా గురించి నేను సెల్ఫ్ డబ్బు చెప్పుకోవడం కాదు. మీరే అడగండి. ఎల్ బోర్డ్ లేకుండా కార్ నేర్చుకున్నా. నాకు కార్ డ్రైవింగ్ కూడా ఎవరు నేర్పించలా. నా కారు కూడా ఎల్ బోర్డ్ లేదు. నేను ఫస్ట్ కార్ కొన్నా కదా. ఎవరైనా కార్ నేర్చుకోవాలంటే డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారు. ఎస్ ఆర్ నో? లేదా ఎవరి దగ్గర నేర్చుకుంటానికి పక్కన కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు. అవునా కదా? Yes. బట్ నేను యూట్యూబ్ లో చూసి యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అర్థమవుతుందా? ఇవన్నీ స్టడీ చేసి 1-2 సార్లు ప్రయత్నాలు చేసి కొంచెం ఇటెళ్ళి మొత్తానికి చిన్న చిన్న క్రాషెస్ పడి మొత్తానికి కార్ నేర్చుకున్నా. ఎల్ బోర్డు పెట్టలా నేను నా కార్కి ఎల్ బోర్డు పెట్టలా. అదే విధంగా ఈరోజు డైట్ విషయంలో కూడా చాలా మంది వచ్చి సలహా ఇచ్చి, నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు నన్ను సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎలాంటి సలహా ఇచ్చేవాళ్ళు అంటే ఆ, గురుజీ అట్లా చేయండి, గురుజీ ఇట్లా చేయండి గురుజీ, నాకు ప్రతి ఒక్కరు సలహా ఇచ్చేవాళ్ళు. కొంతమంది నన్ను హ్యూమిలేషన్ చేసేవాళ్ళు. బాగా లావుగా ఉన్న వాళ్ళని చూపించేసి, గురుజీ మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చేది ఇదిగో చూడండి గురుజీ అనేవాళ్ళు నన్ను డౌన్ లైన్స్ లో. అంటే అలాంటి వాళ్ళు అలా లావుకున్నానా నేను కూడా అనిపించేది నా ఫీలింగ్. హ్యూమిలేషన్ డౌన్ లైన్స్ దగ్గర నుంచి కూడా అర్థమవుతుంది మీ అందరికి. హ్యూమిలేషన్ అంటే దాన్ని వెక్కిరించడము, ఎగతాళిగా నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. మీలాగే ఉన్నాడు ఒక అతను చూడండి గురుజీ అని. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, నాలాగా ఉన్నారు వాళ్ళు? వాళ్ళలాగా నేను ఉంటారా? ఎస్ ఆర్ నో? Yes, గ్యారాజ్ Maharaj. అనేవాడు ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఇలానే ఉంటుంది. నన్ను ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడతారో, నాకు వ్యతిరేకంగా మాట్లాడతారో, నన్ను తక్కువగా చేసి మాట్లాడతారో, నేను దాన్ని నెగిటివ్గా తీసుకోను. దాంట్లో ఒక పాజిటివిటీ తీసుకొని ఈరోజు ప్రతిదీ నేను ప్రూవ్ చేసి చూపిస్తున్నాను మీ కళ్ళ ముందు. డైమండ్స్ అయిన వాళ్ళు ఎంతమంది లావుగా ఉన్నారు? నాలాగా స్లిమ్ అయ్యి ఎవరైనా కనిపించారా? అయిద్దా? అవ్వగలరా? 95 కేజీలు అయ్యి మళ్ళీ 65 కేజీలు 30 కేజీలు వెయిట్ లాస్ వరకు చేయగలరా? No, లక్షలు Maharaj. ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాలి బయట మార్కెట్లో ఇది చేయాలంటే. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? اسمع له اسمع له Yes, Maharaj. ఆడ జూనియర్ ఎన్టీఆర్కి సాధ్యమైంది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద లక్షల డబ్బులు ఉండాలి కాబట్టి వాళ్ళు చేయగలిగారు. ఓకేనా? ఇక్కడ సింగిల్ రూపీ లేకుండా ఒక రూపాయి ఇక్కడ డబ్బులు ఆదా చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఆకలిని చంపుకుంటూ కొద్ది రోజుల పాటు ఆకలి చంపుకున్నాను. తర్వాత అలవాటు అయిపోయింది బాడీకి. ఇప్పుడు కొద్దిగా తింటేనే చాలు కడుపు నిండిపోతుంది. ఒకప్పుడు ప్లేట్ నిండా పెట్టుకొని తింటూ ఇంకోసారి ఈరోజు కళ్ళ ముందు బిర్యానీలు, చికెన్లు తింటున్నా సరే మాకేం అనిపించట్లా ఫీలింగ్. ఎందుకు అనిపించట్లేదు? డ్రీమ్ పడిపోయింది. డైమండ్ ఫంక్షన్ లో మంచి కనిపించాలి. గురుజీ అన్నాడు, అభిషేక్ గురుజీ దగ్గర రేపు డైమండ్ ఫంక్షన్ లో డాక్యుమెంటరీకి ఇంతలా పొట్టేసి అట్ట పరిగెడతా ఉన్నాడు. గురుజీ అన్నమాట నెగిటివ్ తీసుకోవాలా? ఎస్ ఆర్ నో? ఎందుకన్నారు గురుజీ? చెప్పండి గా. Yes, yes. గురుజీ Yes, ఎందుకన్నారు అభిషేక్ Maharaj. గురుజీ అన్నాడు? మంచి కనిపించాలని. Yes, Yes, సోము గురుజీ Like వచ్చినప్పుడల్లా పొట్ట మీద చేసి గారు ఈ మధ్యప్రదేశ్ తగదా అంటాడు. ఏమంటాడు? ఈ మధ్యప్రదేశ్ తగదా అంటాడు. సింపుల్ గా మధ్యప్రదేశ్ అని పేరు పెట్టేసాడు దానికి. తగ్గుతుందా లేదా మధ్యప్రదేశ్? ఎస్ ఆర్ నో? Yes, Maharaj. yes, Maharaj. Yes, Maharaj. ఇంకా ఎస్ చూస్తారు. మౌర్య. జనవరి 31 నా టార్గెట్ కి అప్పుడు మీరు చూస్తారు. రైట్, క్లియర్? అంటే ఒకటే టైగర్, నేను ఒకటే చెప్తున్నాను. సేఫ్ షాప్ లో సక్సెస్ కావాలన్నా, లైఫ్ లో ఏదన్నా దాంట్లో సక్సెస్ కావాలన్నా ప్రాసెస్ ని ఫాలో అవ్వాలని చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పే మాటలు? ఏం ఫాలో అవ్వాలి? ప్రాసెస్ Process. ఆ ప్రాసెసే ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఆ ప్రాసెసే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. పొద్దున్నే రావటం, జూమ్ కూర్చోవటం, జూమ్ లో మంచిగా ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి, నేను చెప్పా కదా మొన్న బర్త్డే కమిట్మెంట్ తీసుకున్నాడు కృష్ణ సార్. దిస్ ఈజ్ రియల్ కమిట్మెంట్. నాకు కాంపిటీషన్ కూర్చున్నాడు ఆయన. ఆయన కూర్చున్నప్పుడు నాకు అప్పుడప్పుడు నేను టై లేకుండా కూర్చునేవాడిని. ఇక ఏ నాకు టైతో కూర్చుంటే నేను ఎందుకు టై కూర్చుంటే నాకు డౌన్ లైన్ దగ్గర నుంచి కాంపిటీషన్. ఎస్ సార్. Yes, Maharaj. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్యానల్లో ఆయన టైతో కూర్చొని ఇలా డ్రెస్ కోడ్ లో కూర్చున్నారు. నేనే నార్మల్ గా వచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నన్ను డైమండ్ అనుకుంటారా ఆయన డైమండ్ అనుకుంటారా? సార్ డైమండ్ అనుకుంటారు. తెలియని వాళ్ళందరూ కృష్ణ సారే డైమండ్ అనుకుంటారు. కరెక్టా కదా? మరి నాలో Yes, మార్పు Maharaj. నాలో మార్పు కూడా నేను డౌన్లైన్స్ నుంచి నేర్చుకుంటానని చెప్తున్నా కదా. ఇది కూడా ఒకటే.
డైమండ్ ఆయన డైమండ్ లా కనిపిస్తుంటే నేను డైమండ్ కదా రియల్ గా. మరి నేను ఎందుకు అట్లా ఉంటుంది, నేను అట్లా కమిట్మెంట్ అనమాట. ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అయిపోతా ఉంటాను ఆ కమిట్మెంట్. క్లియర్. సో అలా పొద్దున్నే జూమ్ కూర్చోవడం పెద్ద కష్టమే కాదు సార్. ఒక్క 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం ఇలాంటి కమిట్మెంట్ తీసుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో. డబ్బుల కోసం ఆలోచన చేసే అవసరం ఉండదు. ఈరోజు మీరు అంటున్నారు అందరూ హ్యాపీ క్రిస్మస్. నిజంగా ఈ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతులు ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళంటే ఒకప్పుడు మొత్తం సంవత్సరాల తరబడి మొత్తం కష్టపడేసి ఆ 4-5 రోజులు ఎంజాయ్మెంట్ చేయడానికి ఆ పండుగలు చేసుకునేవాళ్ళు. ఎస్ ఆర్ నో? బట్ సేమ్ షాప్ లో డైమండ్ మాకు ప్రతిరోజు పండగలాగా ఉండేది సార్ మాకు. మీరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా ఏ రోజు హ్యాపీగా లేకుంటున్నాం. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ అంటే ఫార్మాలిటీగా హ్యాపీ. ఓకే, బట్ హ్యాపీ అనేది ఆల్వేస్ ఉంటుంది కదా సేఫ్ షాప్ లో. ఏ రోజు ఈ మొహం మీద నవ్వు లేకుండా ఉంటుంది. ఒకప్పుడు నన్ను అందరూ అనేవాళ్ళు ఎప్పుడు డమ్మీగా ఉండేవాడు, డల్గా ఉంటాం, ఏదో ఆలోచిస్తా కూర్చుంటాం. ఏంటంటే లైఫ్ ఎట్లా చేయాలి, నాకు నిద్ర కూడా పడలేదని ఇందాక కొటేషన్ చూసే కదా. అప్పుడు అట్టానే ఉండేది లైఫ్. ఆర్థిక పరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్ ఉండేవి. ఈరోజు ఏమున్నాయి, అన్ని క్లియర్ అవుతున్నప్పుడు దేవుడు మంచిగా ఒక మంచి ఒక లైఫ్ స్టైల్ ఇచ్చేసినప్పుడు ఎస్ఆర్నో ఆల్వేస్ హ్యాపీగా ఉంటామా లేదా? 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇలా నేను సాక్రిఫైస్ చేశా కాబట్టి ఈరోజు జీవితకాలం తరతరాలు కూడా తరగని ఆస్తి మన మన ఫ్యామిలీస్కి ఇచ్చినట్టే. ఎస్ఆర్నో? కొంతమంది నేను చూస్తున్నాను, ఒక 2 వారాల పాటు మేము జూమ్కి రాము, మేము క్రిస్మస్లో మేము పొద్దున్నే వెళ్ళి ప్రే చేయాలి, లేకపోతే కొంతమంది మేము గోవా వెళ్తున్నాము 4 రోజుల పాటు మేము రాము, ఇలా మాకు పర్మిషన్ లాగా చెప్తున్నారు వాస్తవానికి. అసలు ఎవరికి పర్మిషన్, ఎందుకు పర్మిషన్ చెప్పండి మామూలుగా అయితే. ఇది సేఫ్ షాప్ బిజినెస్. ఒక 4 ఏళ్ళు కంటిన్యూగా పనిచేస్తే మంచి లైఫ్ వచ్చింది. ఆ తర్వాత అసలు నీ లైఫ్ నీ ఇష్టమే కదా. ఎస్ఆర్నో? ఒకవేళ వారం రోజులు 10 రోజులు లేకపోతే 2 రోజులు 3 రోజులు మీరు కానీ ఇలా రాకపోతే జరిగే పరిణామాలు ఏంటంటే మిమ్మల్ని చూసి మీ టీం అదే నేర్చుకుంటారు. అర్థమవుతుంది మీ అందరికి? మనల్ని చూసి మన టీం ఏం నేర్చుకుంటారు. నేను కూడా Yes, చెప్పొచ్చు, ma'am. నేను 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 4 రోజుల పాటు నేను మీ అందరికి జూమ్కి రాను, మీ అందరితో నేను మాట్లాడను, నాకు క్రిస్మస్ ఉంది అని చెప్పేసి ఓకే టాటా బాబాయ్ సీ యూ అని చెప్పేసి నేను ఇక్కడ కట్ చేసి వెళ్ళిపో. ఏమైంది ఏమైంది చెప్పండి అక్క. కెమెరా సార్ నా అంతా ఎవరి పార్టీ వాళ్ళ పార్టీకి వాళ్ళు అన్ని మర్చిపోతారు మోసి. ఏమైందంటే నేను ఒక లీడర్గా ఉన్న వాడిని నేనే కరెక్ట్గా ఉన్నానంటే మన టీంలో ఎవరికాలో అదే పనులు చేస్తారు. ఎస్ఆర్నో? అప్పుడు ఎవరికి నష్టం, ఇంతమంది మనుషుల జీవితాల్లోకి నష్టం. దీనుల సేవే దేవుని సేవ, దీనుల సేవే దేవుని సేవ బైబిల్లో ఉండేది. నా దృష్టిలో నేను ఇక్కడ దేవుని సేవ చేస్తున్నట్టే. అర్థమవుతుందా? దీనుల సేవే దేవుని సేవ అంటే పేదవారికి ఎవరికైతే సేవ చేస్తారో వారు దేవుని చేస్తున్నట్టు. దాన్నే భగవద్గీతలో మానవ సేవ మాధవ సేవ అంటారు. ఎస్ఆర్ ఈరోజు వికాస్ గురించి ఒక పోస్ట్ పెట్టాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని బైబిల్ కొటేషన్ పెట్టాడు యోహాను సువార్త అని. చూసారా మీరు వికాస్ గురించి పోస్ట్? చూడలేదా? ఆ గ్రూప్ లో ఉన్నారా వికాస్ గురించి? ఎస్ మా గురించి. ఎవరున్నారు వికాస్ గురించి గ్రూప్ లో? మెర్రీ క్రిస్మస్ పోస్ట్ పెట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టాడు. వరల్డ్ వైడ్ ఔరు జీవన్ మే హి హు హిందీలో అర్థమవుతుందా? మార్గ్ ఔర్ సచ్ ఔర్ జీవన్ మే హి హు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఒక బైబిల్ కొటేషన్. ఎస్ఆర్నో? ఇక్కడ చూడండి, కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ మించిపోయింది సేఫ్ షాప్. వికాస్ కుమార్ యాదవ్ అనే ఒక మహా గురూజీ ప్యూర్లీ ఒక హిందూ ధర్మాన్ని పాటించే ఒక యాదవ్ కుటుంబం సంబంధించిన వ్యక్తి, కృష్ణుడిని అమితంగా అభినందించే వ్యక్తి ఈరోజు బైబిల్ వాక్యాన్ని పెట్టేశాడు. అర్థమవుతుంది మీ అందరికి? కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నింటినీ కలిపేస్తారు సేఫ్ షాప్, అన్నింటినీ కలిపేసింది. దీపావళి చేసుకుంటాము, క్రిస్మస్ చేస్తాము,
రంజాన్ చేస్తాం, సంక్రాంతి చేస్తాం. ఎస్ఆర్నో ఇది కదా రియల్ లౌకిక రాజ్యం అంటే, లౌకిక మనుషులు అంటే. ఈరోజు మన కుటుంబంలో, మన కులంలో, మన మతంలో, మన ప్రాంతంలో వాళ్ళెవరు మనకు సహాయం చేయట్లా. వికాస్ గురించి ఎక్కడో పుట్టి, ఎక్కడో నార్త్ ఇండియాలో పుట్టి ఈరోజు సౌత్ ఇండియాలో నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తున్నాడు. మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, అయినా మనకు వచ్చి సహాయం చేస్తున్నాడు మన అప్లై. మన అప్లై నువ్వే కులం అని కూడా అడగడు, నువ్వే ప్రాంతం అని అడగడు, నువ్వే మతం అని కూడా అడగడు. ఎస్ఆర్నో ఈరోజు నేను ఎస్ మా గురుజీ. అంటే ఇదేదో మిమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేయాలని కాదు. నేను మతాల గురించి ప్రకటించట్లేదు, కులాల గురించి ప్రకటించట్లేదు. నేను ప్రకటించేది దేనికోసం అంటే, బయట సమాజంలో అణిచివేత ఉంది సార్. అలాంటిది లేకుండా సేఫ్ షాప్ లో మనందరినీ సమానంగా చూస్తున్నారు. సేఫ్ షాప్ లో మనందరూ సక్సెస్ అవ్వచ్చు, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందని చెప్తున్నాను. అర్థమవుతుంది ఎందుకు నా మాట? బీటెక్ ఎంటెక్ కాలేజీలో ప్రొఫెసర్ చదువుకున్నా, అయినా కుల విషయతకు గురయ్యాను, మత విషయకు గురయ్యాడు. బట్ ఈ రోజు ఎటువంటి వివక్షత లేదు. దట్ ఈస్ కాల్డ్ సేఫ్ షాప్. ప్రాసెస్ జూమ్ ఎవ్రీడే మాస్టర్ షూట్ గా జూమ్ కి రావాలి, కెమెరా ఆన్ చేసుకోవాలి, ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వాలి. చేయడం రెడీనా? ఎస్ఆర్నో ఈ రోజు ఎస్ మా గురుజీ. నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం కారణాలు 100 ఉంటాయి సార్. గారా చిన్నారావు కూడా కారణాలు చెప్పుకోవాలంటే 100 ఉంటాయి. బట్ ఈ 1 అవర్ ఏదైతే పర్టికులర్ 6 to 7 టైం 17 టైం ఉందో దానికోసం కేటాయించుకోవాలి. రెడీనా? ఎస్ఆర్నో కారణాలు చెప్పాలి వస్తారు, అందుకే ఏ కారణాలు చెప్పండి నేను. క్లియర్? నెక్స్ట్ రెండోది, ఎవ్రీడే అప్లై అండ్ డౌన్ కమ్యూనికేషన్ చేయాలి, పాజిటివ్ కమ్యూనికేషన్. డైమండ్ కావాలంటే ప్రాసెస్ ఇది. ఫస్ట్ జూమ్, రెండోది అప్లై అండ్ డౌన్ కమ్యూనికేషన్ పాజిటివ్ గా. రెడీనా? ఎస్ఆర్నో ఎస్ మా గురుజీ. నెక్స్ట్ మూడోది, ఎవ్రీడే 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు. ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ప్లాన్లు చెప్పాలనుకోవాలి. ఎవరు అప్లైకి సంబంధం లేదు, ఏ డౌన్ సంబంధం లేదు, మనం ఎలా చెప్పాలి ప్లాన్ కి. ఎస్ఆర్నో ఎవ్రీడే 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు. చేయడం రెడీనా? ఎస్ఆర్నో ఎవ్రీడే డైలీ కరెక్షన్స్ తీసుకోవాలి. కరెక్షన్ ఎలా తీసుకోవాలి? పాజిటివ్ తీసుకోవాలి. కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయాలి మనం. కరెక్షన్ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం రాకపోతే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేము. రాయల్ టైగర్ టీం కన్నా ముందు నేను హిస్టరీ క్రియేట్ టీం అని పేరు పెట్టా మన టీంకి. ఏది ఓపల్ దాకా కూడా చేసి వచ్చా హిస్టరీ క్రియేట్ టీం అని. ఎస్ఆర్నో వికాస్ గురుజీ వచ్చాడు, టైగర్ రాయల్ టైగర్ టీం హమారా టీం ఎందుకు, క్యూన్ దోసరా టీం అన్నాడు. ఎందుకు రెండో టీం ఎందుకు? రాయల్ టైగర్ టీం నీది, తుమారా టీం హమారా టీం అన్నాడు. ఎస్ఆర్నో తీసేసేమా లేదా? ప్రతిదీ కరెక్షనే, ఎవ్రీథింగ్ కరెక్షన్. ఎస్ఆర్నో యాక్సెప్ట్ చేస్తున్నాం లేదా? అర్థమవుతుందా లేదు మీ అందరికి? గురుజీ వాళ్ళు చెప్పింది ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి. రెడీ? నెక్స్ట్ లాస్ట్ది 5వది డైలీ రిపోర్ట్. రిపోర్ట్ అనేది ఎవరు అడగాల్సిన అవసరం లేదండి. ఎవ్రీడే నీ కింద ప్లాన్లన్నీ, ఫాలోఅప్లన్నీ, డీడీలన్నీ, సైన్అప్లన్నీ అన్నీ పంపించాలి. అది నువ్వు ఎంత హానెస్ట్గా, ఎథికల్గా, మనస్ఫూర్తిగా చేస్తావో అప్పుడు నీ టీంలో అంత మంచి 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 మనుషులు వస్తారు నీకు. ఈ 5 డైలీ యాక్టివిటీస్, డైలీ జూమ్, డైలీ కమ్యూనికేషన్, డైలీ వర్క్, డైలీ కరెక్షన్, డైలీ రిపోర్ట్, ఈ 5 పనులు చేయాలి. ప్రాసెస్ చేస్తాం. రెడీనా? ఎస్ఆర్నో వీక్లీ యాక్టివిటీస్, వీక్లీ ఎషప్ ట్రైనింగ్, వీక్లీ సండే వెన్యూ, వీక్లీ గ్రూప్ మీటింగ్స్, వీక్లీ హోమ్ మీటింగ్, ఈ 4 పనులు చేయాలి. రెడీనా? ఈ వీక్లీ బ్రాంజ్ అండ్ అబౌలెట్స్ చేయాలి, వీక్లీ మీటింగ్స్. నెక్స్ట్ నెలకు ఒక కో ట్రైనింగ్ కంపల్సరీ అటెండ్ అవుతారా? ఎస్ఆర్నో? అదే మాదిరిగా 2 నెలలకు 3 నెలలకు ఫంక్షన్స్, సెమినార్లు, ఏదున్నా సరే ఎంత దూరమైన అప్లై దగ్గర నుంచి పిలుపు వస్తే వచ్చేసి వెళ్ళిపోవాలి. పిలుపు రాపని కొన్నిసార్లు మనం అడిగి తెచ్చుకోవాలి. ఎందుకంటే మన టీం ఎంత గ్రో చేసుకుంటే మనకు అంత మంచిది. మనుషుల్ని మనం మారమంటే మారరు. వాళ్ళ ఒక ప్రాసెస్ లో ఇలాంటి మీటింగ్లు, నేను వికాస్ గురించి దిశలో చూసి కమిట్మెంట్ తీసుకున్నాను. నాలాగా కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు మీ టీంలో కూడా వచ్చిన మంది మీరు కూడా అలానే కమిట్మెంట్ తీసుకున్నారు. ఎస్ఆర్నో ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లోనే జరిగింది. నేను అంత ఖర్చు పెట్టాలా, ప్రతి వారం అంత దూరం వెళ్ళాలా, నెలకోసారి అంత దూరం వెళ్ళాలా, అంత ఖర్చు అవుతుంది, నైట్ వచ్చినాక 11 అవుతుంది, నైట్ వచ్చిన 12 అవుతుంది. బాబు ఇవన్నీ తాత్కాలికమే, నువ్వు పడే కష్టం. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డాక నీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, తరతరాలు ఎంత బాగుంటారో ఒకసారి ఊహించుకో. మనొక్కరం కష్టపడితే మన ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అన్నప్పుడు మనొక్కరం కష్టపడచ్చా లేదా?
ఇంకొకటి చెప్పండి సార్. ఎస్ మాజీ ఒక్కరు కమిట్మెంట్ March. కష్టపడితే మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తరతరాలు బాగుంటాయినప్పుడు మనం చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? చేయొచ్చు గురించి చేయాలి Yes, మావోజీ. ఎస్. ఈ విధంగా ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చెన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఈ క్రిస్మస్ పర్వదినానైనా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ న్యూ ఇయర్ లో అయినా, క్రిస్మస్ కైనా, సంక్రాంతికైనా ఈ కమిట్మెంట్ తీసుకొని కమిట్మెంట్ ప్రకారం నడుస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. రైట్, ఇక టాపిక్ డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం.